హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఆఫ్ అపోజిషన్ లోక్సభ రాహుల్ గాంధీ గారి డైరెక్షన్స్ మేరకు కర్ణాటక అసెంబ్లీలో అండ్ కర్ణాటక ప్రభుత్వం రోహిత్ వేముల పేరు మీద ఒక చట్టాన్ని తీసుకొచ్చేదానికి గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక ఒక డెసిషన్ తీసుకుంది. సో ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో లైక్ యూనివర్సిటీస్, ఐఐటీస్, ఐఐఎమ్స్ ఇలాంటి హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో జరుగుతున్నటువంటి కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ వల్ల జరుగుతున్నటువంటి సూసైడ్స్ని ప్రివెంట్ చేయాలనే ఒక ఉద్దేశంతో కర్ణాటక ప్రభుత్వం ఈ డెసిషన్ తీసుకుంది. అండ్ ఇది రాహుల్ గాంధీ గారు ఇచ్చిన సలహా మేరకు తీసుకొస్తున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు తెలిసే ప్రయత్నం అయితే చేశారు. రోహిత్ వేముల పేరు మీదనే ఎందుకు తీసుకురావాల్సి వస్తుంది ఈ చట్టాన్ని అంటే, రోహిత్ వేముల అనే వ్యక్తి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డి స్కాలర్గా ఉంటూ జనవరి 17, 2017లో సూసైడ్ చేసుకుని చనిపోయారు. దానికి ప్రధానమైనటువంటి కారణం యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్. సో దాన్ని తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నటువంటి రోహిత్ వేములకు సంఘీభావంగా 2017లో పెద్ద మొత్తంలో నేషనల్ లెవెల్లో ప్రొటెస్ట్ యాజ్ వెల్ యాజ్ నేషనల్ డిబేట్ జరిగింది. హయ్యర్ ఎడ్యుకేషన్లో జరుగుతున్నటువంటి కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ని ప్రివెంట్ చేసేదానికి ఒక యూజీసీ ఒక గైడ్లైన్స్ రావాలని పెద్ద మొత్తంలో డిమాండ్ జరిగింది. అండ్ ఇలాంటి సూసైడ్స్ ఫ్యూచర్లో జరగకూడదు అనేసి అకాడమిక్ ఎక్స్పర్ట్స్ నుంచి సివిల్ సొసైటీ నుంచి పెద్ద మొత్తంలో డిమాండ్ వచ్చినా కానీ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ముందుకు రాలేదు. కానీ మొట్టమొదటిసారిగా రాహుల్ గాంధీ గారి డైరెక్షన్స్ మేరకు కర్ణాటక ప్రభుత్వం ముందుకు రావడం ఇట్ ఈజ్ వెల్కమ్ మూవ్ అనమాట. అండ్ ఇది ఒక రోహిత్ వేములతో ఆగిందా కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఆర్ కాస్ట్ బేస్డ్ సూసైడ్ ఏదైతే ఉందో, రోహిత్ వేముల సూసైడ్ 2017లో జరిగితే 2023లో ముంబైలో దర్శన్ సోలంకి అనే యువకుడు ఐఐటి బాంబే స్టూడెంట్, అతను కూడా క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ తట్టుకోలేక బాంబే ఐఐటీలో చదువుతున్నటువంటి దర్శన్ సోలంకి సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. అక్కడితో ఆకుండా మెడికల్ స్టూడెంట్ పాయల్ తాడ్వి అనే మెడికల్ స్టూడెంట్ కూడా ముంబైలో కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ తట్టుకోలేక మెడికల్ స్టూడెంట్ కూడా ఆత్మహత్య చేసుకున్న ఉదంతం. సో ఇలాంటి ఈ ఉదంతాలకి కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ వల్ల మరీ ముఖ్యంగా డిప్రైవ్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ వాళ్ళు చనిపోకూడదనే ఒక ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు డెసిషన్ తీసుకున్నారనేసి చాలా క్లియర్గా రాహుల్ గాంధీ గారు కూడా ఒక లెటర్ రాశారు. సో కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ని తట్టుకోలేక సూసైడ్ చేసుకోవద్దు, దీనికి అగెనిస్ట్గా ఫైట్ చేయాలనేసి రాహుల్ గాంధీ గారు కూడా ఒక లెటర్ రాయటం అయితే జరిగింది డిప్రైవ్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సెక్షన్స్లో ఉన్నటువంటి స్టూడెంట్స్, మరి ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో చదువుతున్న వాళ్ళకి. తర్వాత రాహుల్ గాంధీ గారు రోహిత్ వేముల గారు చనిపోయినప్పుడు రోహిత్ వేముల చనిపోయిన హైదరాబాద్ యూనివర్సిటీకి స్వయాన రాహుల్ గాంధీ గారే సందర్శించి ఖచ్చితంగా ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్, దానివల్ల సూసైడ్ జరిగిన ఉదంతం ఏదైతే ఉందో ఇలాంటి ఫ్యూచర్లో జరగకుండా దీన్ని న్యాయం వైపుగా తీసుకెళ్లే దిశగా పనిచేస్తాననేసి రాహుల్ గాంధీ గారు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ఇచ్చిన ప్రయత్నంలో భాగంగా ఆ మాట నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగా కేంద్రంలో ఎలాగో కాంగ్రెస్ ప్రభుత్వం 2017 తర్వాత ఇప్పటికీ రాలేదు కాబట్టి అట్లీస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వంగా ఉన్నటువంటి కర్ణాటకతో ఇనిషియేట్ చేశారు. రాబోయే రోజుల్లో ఇలాంటి రోహిత్ వేముల యాక్ట్ లాంటి చట్టాలు అన్ని రాష్ట్రాల్లో రావాలనేసి రాహుల్ గాంధీ గారు ఆకాంక్షిస్తున్నారు. అట్ ద సేమ్ టైం దేశంలో ఉన్నటువంటి అకాడమిక్ ఎక్స్పర్ట్స్, సివిల్ సొసైటీ కూడా ఇది చాలా పెద్ద మొత్తంలో ఇలాంటివి రావాలని కోరుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇలాంటి చట్టాలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో రావాలి. అండ్ ఈ క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆపాలి, పర్టికులర్లీ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో అనే డిమాండ్ అయితే రోజు రోజుకి పెరుగుతూ ఉంది. అండ్ కర్ణాటక ప్రభుత్వం కూడా ఈ చట్టాన్ని తీసుకొచ్చేదానికి ప్రధాన ఉద్దేశం ఇక నుంచి కర్ణాటకలో అట్లీస్ట్ హైయర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎట్టి పరిస్థితుల్లో కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ జరగకూడదు, జరిగిన వాళ్ళ మీద సివియర్ పనిష్మెంట్ తీసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఇలాంటి చట్టాన్ని తీసుకొస్తున్నామనేసి కర్ణాటక ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా తెలిపే ప్రయత్నం అయితే చేశారు. ఇక్కడ మనం చూడాల్సింది సొసైటీలో కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అనాది కాలంగా ఉంది. అయితే కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ని ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఒక 75 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి రిజర్వేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో ఈ కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్కి రెమెడీగా తీసుకొచ్చినటువంటి రిజర్వేషన్ ప్రక్రియ. అయితే దేశంలో ఉన్నటువంటి బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే రిజర్వేషన్ ప్రక్రియ వల్ల దేశంలో ఏదో జరగరాని నష్టం జరుగుతున్నది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే దీని అర్థం ఏంటి, కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ వేల సంవత్సరాలుగా ఉన్నా పర్లేదు, కానీ ఈ డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తూ సమాజంలో సెకండ్ క్లాస్ సిటిజన్గా బతుకుతున్నారనేసి సాక్షాత్తు నరేంద్ర మోదీ గారే చెప్పారు ఈ మాట. అంతకుముందు రాహుల్ గాంధీ గారు చెప్పారు, నరేంద్ర మోదీ గారు కూడా ఒప్పుకున్నారు.
దేశంలో దళిత్స్ సెకండ్ గ్రేడ్ సిటిజన్గా, సెకండ్ క్లాస్ సిటిజన్స్గా బతుకుతున్నారు. అలాంటి వాళ్లకు సెకండ్ గ్రేడ్ సిటిజన్గా సాక్షాత్ ప్రధానమంత్రి గారే చెప్తున్న క్రమంలో అలాంటి వాళ్లకు రెమెడీగా, అలాంటి వాళ్ళకు కొంచెం ఉపశమనం ఇచ్చేలా, అలాంటి వాళ్లకు మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో కొంచెం రెస్పెక్ట్ ఉండేలా, కొంచెం ఎడ్యుకేషనల్లో ఎంప్లాయ్మెంట్ పరంగా రిజర్వేషన్ ఇస్తే కొద్దిమంది అప్పర్ కాస్ట్ ఈ కాస్టిస్ట్ మైండ్తో నిండి ఉన్న వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఇది డైజెస్ట్ అయ్యేలా కనపడట్లా. వీళ్ళకు జస్ట్ రిజర్వేషన్ వల్ల ఉద్యోగాలే కనిపిస్తున్నాయి కానీ వేల సంవత్సరాలుగా ఈ కమ్యూనిటీ ఫేస్ చేస్తున్నటువంటి డిస్క్రిమినేషన్ వీళ్ళకి కనపడదా? ఈ రోజుకి ఈవెన్ సాక్షాత్తు మోహన్ భాగవత్ గారు ఉత్తరప్రదేశ్లో టైమ్ అండ్ అగైన్ ఈ మధ్యకాలంలో ఎక్కువ ప్రయాణిస్తా ఆయన ఆర్ఎస్ఎస్ సెంటినరీ సెలబ్రేషన్స్లో భాగంగా ఆయన టైమ్ అండ్ అగైన్ చెప్తున్నారు దేశంలో అన్ని క్యాస్ట్లకి సమాన హక్కులు ఉన్నాయనేసి. సమాన హక్కులు ఈ రోజుకి లేవు కదా. దళిత సామాజిక వర్గానికి ఈ రోజుకి దగ్గర చేసుకునే పరిస్థితి లేదు కదా సొసైటీలో. ఎక్కడో దగ్గర ఏదో కారణంలో కాస్ట్ డిస్క్రిమినేషన్ ఉంది కదా. రాజస్థాన్లో చూసాం మనం. రాజస్థాన్లో లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉన్నటువంటి దళిత నాయకుడు టెంపుల్కి వెళ్తే టెంపుల్ని శుభ్రం చేయించిన ఘనత అక్కడ. ఆగ్రాలో దళిత యువకుడు పెళ్లి చేసుకుంటూ గుర్రం మీద సవారీ చేసుకుంటే చితకబాదిన ఘటన. అదే ఉత్తరప్రదేశ్లో దళిత యువతి మీద అత్యాచారం చేసి చంపేసిన ఘటన రీసెంట్గా లాస్ట్ వీక్. ఇన్ని ఘటనలు జరుగుతుంటే కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ లేదు, రిజర్వేషన్ తీసేయాలి. ఒక పక్క రిజర్వేషన్ తీసేయాలి, ఎస్సీ ఎస్టీలు బీసీలకి రిజర్వేషన్ తీసేయాలంటారు, రిజర్వేషన్ సిస్టమ్ ఇవ్వద్దంటారు. ఇంకో పక్క ఈడబ్ల్యూఎస్ ద్వారా అప్పర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఏవైతే ఫార్వర్డ్ కమ్యూనిటీస్ ఉన్నాయో వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇస్తే అక్కడే మాట్లాడరు. మళ్ళీ ఒక పక్క రిజర్వేషన్ వద్దనే వాదన, ఇంకో పక్క ఈడబ్ల్యూఎస్ మెకానిజం ద్వారా వచ్చేటువంటి రిజర్వేషన్ ఏందో దాన్ని చాలా ఆనందంగా ఆస్వాదించే ప్రయత్నం చేస్తారు ఈ కమ్యూనిటీస్ వాళ్ళు. ఇది ఎంతవరకు న్యాయము? కానీ రోహిత్ వేముల లాంటి సూసైడ్స్ మాత్రం జరిగితే దాని మీద మాత్రం స్పందించారు వీళ్ళు ఎక్కడ. ఇది ఎక్కడ న్యాయమో అర్థం కాదు. సో దేశంలో ఎక్కడో దగ్గర ఈ కాస్ట్ డిసీజ్ ఏదైతే ఉందో, కాస్టియస్ట్ మైండ్ సెట్ ఏదైతే ఉందో దానికి ఎరాడికేషన్ చేసేదానికి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పడాలి. ఫుల్ స్టాప్ పడకపోతే మాత్రం భారతదేశం దేశంగా ముందుకెళ్ళదు. ఈ కులాలు మతాలు తర్వాత కులాలు ఈ 2 రకాల గొడవలతో భారతదేశం ముందుకెళ్ళేదానికి ఆస్కారమే లేదు. ఒక హయ్యర్ ఎడ్యుకేషన్లో ఇన్స్టిట్యూట్స్లో చదువుతున్న ఐఐటి అవనివ్వండి, ఐఐఎం అవనివ్వండి, లేకపోతే సెంట్రల్ యూనివర్సిటీస్ అవనివ్వండి, ఆర్ స్టేట్ యూనివర్సిటీస్, ఏ యూనివర్సిటీ లెవెల్లో పీజీ పిహెచ్డీ చేసే స్టూడెంట్సే కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ లేకపోతే కాస్టియస్ట్ లైన్స్లో ఉంటున్నారంటే, కాస్ట్ని మైండ్లో నింపుకొని ఉంటున్నారంటే, అంటే వీళ్ళు స్కూలింగ్ నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ దాకా వచ్చారంటే వీళ్ళ మైండ్లో పరివర్తన రానట్టే. హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుతున్న వాడికి కాస్త అసలు మైండ్ మెచ్యూర్ అయితే కాస్ట్ ప్రస్తావన రావద్దు కదా. సో హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లోని ఈ రకమైన డిస్క్రిమినేషన్ ఉందంటే గ్రామీణ ప్రాంతాల్లో చదువులేని మూర్ఖుల దగ్గర ఇంక ఏ రకమైన డిస్క్రిమినేషన్ చూపిస్తారు వాళ్ళ పల్లెల్లో. యూనివర్సిటీ లెవెల్లో పీజీ యూజీ పీజీ యాజ్ వెల్ యాజ్ పిహెచ్డి ఎంఫిల్ పిహెచ్డి చేస్తున్న స్టూడెంట్స్ దగ్గరే కాస్టియస్ట్ రిమార్క్స్ వస్తూ ఉంటే అసలు చదువు లేని వాళ్ళు అనాది కాలంగా కాస్ట్ హెజిమోనీతో బతుకుతున్న వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో డిప్రైవ్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీని ఎలా చూస్తారు? అలాంటి వాళ్ళకి ప్రొటెక్షన్ ఎక్కడ? కనీసం రిజర్వేషన్ కూడా లేకపోతే ఈ సొసైటీ ఫార్వర్డ్ కమ్యూనిటీస్తో కలిసి నడిచేది ఎప్పుడు? వాళ్ళకి ఈక్వల్గా చదివేది ఎప్పుడు? వాళ్ళకి రిసోర్సెస్ సరిగ్గా లేవని కదా మెయిన్ స్ట్రీమ్ సొసైటీకి దూరంగా ఉంటాం ఒకటి. రెండో పక్క రిసోర్సెస్ సరిగ్గా లేవని కదా రిజర్వేషన్ ఇచ్చింది. రిసోర్సెస్ లేకపోయినా రిసోర్సెస్ ఉన్నోళ్ళతో పోటీ పడాలంటే అది సాధ్యమయ్యే పనేనా? ఇలాంటి సాధ్యం కావనే ఫ్రేమర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ స్పెసిఫిక్గా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో డిబేట్ చేసి పెట్టినటువంటి రిజర్వేషన్ ప్రొవిజన్. ఈ రిజర్వేషన్ ప్రొవిజన్ జస్ట్ ఏదో అంబేద్కర్ గారే తీసుకొచ్చినట్టు చెప్తారు. మళ్ళీ అంబేద్కర్ గారు కాదు, ఇట్ వాజ్ బ్రాట్ బై ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అంటే జస్ట్ అంబేద్కర్ గారు ఒక్కళ్ళే కాదు. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో అందరూ ఆల్మోస్ట్ దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి ప్రతినిధులు ఉన్నారు, నంబర్ 1. తర్వాత డ్రాఫ్టింగ్ కమిటీలో కూడా డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ పీపుల్ అందులో ఉన్నారు. ఆ కమిటీకి చైర్మన్ మాత్రమే అంబేద్కర్ గారు ఉన్నారు. అంబేద్కర్ గారు ఈ వాదనని అందరి ముందు పెట్టి సక్సెస్ఫుల్గా కన్విన్స్ చేయడం వల్ల రిజర్వేషన్ వచ్చింది. ఇది ఎవరు అందులో అప్పర్ కాస్ట్ వాళ్ళు ఉన్నారు, డిప్రైవ్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఉన్నారు, ఓబీసీ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు. అందరూ ఒక అండర్స్టాండ్కి ఒక అగ్రిమెంట్కి వచ్చి తీసుకొచ్చినటువంటి రిజర్వేషన్ ప్రక్రియ. దీనికి అగెనిస్ట్గా మాట్లాడతారు మతి లేని వాళ్ళందరూ కలిసి. రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారు? ఎస్సీస్కి ఎందుకు ఇచ్చారు? ఎస్టీస్కి ఎందుకు ఇచ్చారు? ఓబీసీ కమ్యూనిటీకి రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారు? ఫస్ట్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోండి ముందు, రిజర్వేషన్కి అగెనిస్ట్గా మాట్లాడే ముందు. అండ్ సెకండ్ థింగ్, ఒక ఫార్వర్డ్ కమ్యూనిటీస్కు వాళ్ళకు ఉండే సొసైటీలో ఉండే రెస్పెక్ట్ అనండి, ప్రివిలేజెస్ అనండి, ఈ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ వాళ్ళకి లేవు కదా. సో ఆ ప్రివిలేజెస్ లేవు, ఆ రెస్పెక్ట్ లేదు కాబట్టి ఆ రెస్పెక్టెడ్ పొజిషన్కి తీసుకురావాలని రిజర్వేషన్ తీసుకొచ్చింది.
ఇప్పుడు ఈడబ్ల్యూఎస్కి రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారు? అప్పర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీలో కూడా పేదవాళ్ళు ఉన్నారు, చదువు లేకపోతే ఎంప్లాయ్మెంట్లో ముందుకు రాలేకపోతున్నారు, వాళ్ళకి ఇవ్వాలని వచ్చారు. ఈడబ్ల్యూఎస్కి రిజర్వేషన్ ఇస్తే ఎస్సీ ఎస్టీ బీసీలో ఎవరిని వ్యతిరేకించారా? దాన్ని వ్యతిరేకించలేదు కదా. అంటే మీ దాకా రిజర్వేషన్ వస్తే తప్పు కాదు, కానీ కింద కులాలకు రిజర్వేషన్ వస్తే తప్పు. అదేం లెక్క? ఈ దేశంలో ఈడబ్ల్యూఎస్ నరేంద్ర మోదీ ప్రభుత్వం, అంతకుముందు పివి నరసింహారావు గారు ప్రభుత్వం తీసుకొచ్చింది, దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. మళ్ళీ నరేంద్ర మోదీ గారు ఈడబ్ల్యూఎస్ ద్వారా 10% రిజర్వేషన్ ఫార్వర్డ్ కమ్యూనిటీస్కి ఇస్తూ ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీలు వ్యతిరేకించే ప్రయత్నం చేశారా దేశంలో? చేయలేదు కదా. మరి ఎస్సీ ఎస్టీ బీసీలకు వచ్చే రిజర్వేషన్ని ఫార్వర్డ్ కమ్యూనిటీస్లో కొంతమంది క్యాస్ట్ ఎస్టీ పీపుల్ దాన్ని వ్యతిరేకించే ప్రయత్నం ఎందుకు చేస్తారు టైమ్ అండ్ అగైన్? అంటే ఇర్రేషనల్ మైండ్ సెట్ చూడండి, ఇర్రేషనల్ దట్ ఆర్గ్యుమెంట్ చూడండి ఎంత దారుణంగా ఉంటుందో. మన దాకా వస్తే మనం యాక్సెప్ట్ చేయాలి, కానీ పక్కోడికి వస్తే మాత్రం మనం ఆనందంగా ఉండదు. దాన్ని యాక్సెప్టే చేయొద్దు, దాన్ని ఆదిలోనే తొక్కేయాలి. తొక్కకపోగా ఇంకో పక్క క్యాస్ట్ డిస్క్రిమినేషన్తో రోహిత్ వేముల లాంటి వాళ్ళు, లేకపోతే దర్శన్ సోలంకి లాంటి వాళ్ళు, లేకపోతే మన పాయల్ తాడ్వీ లాంటి వాళ్ళు సూసైడ్ చేసుకోవాలి క్యాస్ట్ డిస్క్రిమినేషన్ తట్టుకోలేక. సో ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే ఖచ్చితంగా రోహిత్ వేముల యాక్ట్ ఏదైతే కర్ణాటక ప్రభుత్వం తీసుకొస్తుందో ఇలాంటి చట్టాలు దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రానికి తీసుకురావాలా. ప్రతి రాష్ట్రంలో హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రైట్ ఫ్రమ్ ప్రైమరీ స్కూల్ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ వరకు ఎవరైతే చదువుతుంటారో వాళ్ళందరికీ ఖచ్చితంగా కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ నుంచి ప్రొటెక్షన్ ఉండి తీరాల్సిందే దేశంలో. కాస్ట్ సిస్టమ్ ఉన్న రోజుల్లో కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్కి ప్రొటెక్షన్ ఉండి తీరాల్సిందే దేశంలో. థ్యాంక్ యూ.